పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా. ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా, ఎత్తైన కొండపైన. చేసుకొని నేటి దినము ఆరాధనను ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, ఉన్నతమైనటువంటి ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరము కూడా కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని మీరు మాకు బోధించండి. మీరు ప్రభువా ఉద్దేశించిన ప్రతి ఆలోచనలు మాకు తెలియచేయండి. మీ చిత్తానుసారమైనటువంటి మాటలను, మీ నోటిలో వెల్లడి అయ్యేటువంటి ప్రతి మాటకు లోబడి ఉండేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి. ప్రభువా ఈరోజు నాయన ఈ వాక్యం ద్వారా మా అందరినీ కూడా మీరు బలపరిచి స్థిరపరిచి అయా అతన్ని నూతన పరచమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళటానికంటే ముందు నేను ఒక చిన్న వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అందరం కూడా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందరు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నివాసము మనుషుల మధ్య కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండుతున్నాడంట. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఉపవాసము అంటే దేవునితో సహవాసము చేయటం. మానవుడు దేవునితో సహవాసం చేయటానికి ఈ ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటే, ప్రకటన గ్రంథములో మరి యోహాను భక్తుడు అంటాడు, దేవుడే మానవుల మధ్య నివసించటానికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడని. ఇది ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఉపవాస దినాలందు మాత్రమే కాకోకుండా అనుదినము, అనుక్షణము, ప్రతి నిమిషము కూడా దేవుని నివాసము మానవులమైన మన మధ్యలో సంచారం చేస్తూ ఉంది. అలా దేవుని నివాసము మనుషులమైన మన మధ్య ఉండాలి అనంటే, ఆయన సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అనంటే, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్యాన్ని చదివి వాక్యానుసారముగా నడిచేటువంటి బ్రతుకులను మన జీవితంలో అవలంబించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన చాలా అద్భుతమైనది. ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన దేవుని కనులను మన మీద ఉంచేటట్లుగా చేస్తూ ఉంది. ప్రకటన గ్రంథములో మనం చదువుకున్నట్లుగా దేవుని నివాసము మానవులమైన మన మధ్యలో నివసింపచేసేది ఇటువంటి ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే, నీ జీవితంలో నీ పోరాటము నుండి జయమును అనుగ్రహించగలదు. సంఘాలను బలపరచగలిగినటువంటి శక్తి కలిగింది ఏంటంట? ఉపవాస ప్రార్థన. నీ జీవితంలో అసాధ్యమైనది ఏది ఉన్నా సరే ప్రభువుని ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంట? దానిని సఫలం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానుక ఒక్కరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకొని వలనని ఆలోచింతును. హల్లెలూయా. ఏమంటున్నాడంట? సమాజం యొక్క అభివృద్ధి కొరకు మరి ఉపవాస ప్రార్థన చేసే వారముగా మనము ఉండాలి. ఈరోజు లేఖన భాగంలో దేవుడు క్రైసిస్లో ఉన్నటువంటి వారి యొక్క ప్రార్థనను దేవుడు ఎలా ఆలకించాడో ఒక చక్కటి సందర్భాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అందుకని అందరూ 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము
1 నుండి 30 వచనాల వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన వాక్య భాగము అదే, సమాజముగా చేసేటువంటి ఉపవాస ప్రార్థన. ఇక్కడ 1 నుండి 30 వచనాలు గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అక్కడ ఇజ్రాయేలు మీదకు భయంకరమైనటువంటి శత్రు సమూహం ఒకటి యుద్ధము చేయడానికి వచ్చేస్తుంది. ఈ వార్త రాజు అయినటువంటి యెహోషాపాతు చెవులో పడింది. యెహోషాపాతుకు చాలా భయంకరమైనటువంటి విచారం. ఆ యొక్క దేశం ప్రజలందరికీ కూడా విచారం. ఎందుకంటే వారి దగ్గర బలం లేదు. వారు అప్పటికే యుద్ధాలు చేసి 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 వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని వారు కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ యెహోషాపాతుకు ఎంత భయంకరమైనటువంటి క్రైసిస్ని ఎదుర్కోవాల్సుకొని వచ్చింది అనంటే, ఆ సముద్రం అవతల సముద్రం ఇవతల శత్రు సమూహం అంతా కూడా మాటేసుకొని ఇజ్రాయేలీల మీద యుద్ధము చేయడానికి, ఇజ్రాయేల్ దేశాన్ని చెరపెట్టుకోవడానికి, వారి ఆస్తిని, వారి పిల్లలను, వారి భార్యలను ఎత్తుకుని పోవటానికి చాలా సిద్ధంగా ఉన్నారంట. భయముతో మొదలైపోయింది వీరి యొక్క జీవితం. ఈ 20వ అధ్యాయము ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఎంత అద్భుతమైనదంటే, భయముతోనూ వణుకుతోనూ ప్రారంభమైపోయినటువంటి ఈ అధ్యాయము విజయముతో, సంతోషముతో, స్తుతితో ముగించబడటం చాలా చాలా ప్రాముఖ్యమైనది. యెహోషాపాతు ఏం చేశాడు? యెహోషాపాతు ప్రార్థనకు ఎలాగా సమాధానం వచ్చింది? ఎలా ప్రార్థన చేస్తే, ఎలా ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మనకు సమాధానం ఇస్తాడో 3 విషయాలు ఈరోజు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. 1 నుండి 4 వచనాలు గనక మనం చదువుకుంటే, మోయాబీలను, అమ్మోనీలను, మెమోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హసన్సోను తామారు అను ఎన్కేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భము భయముతో స్టార్ట్ అయిపోతుందంట. యెహోషాపాతు దగ్గరికి ఒక చక్కటి వార్త వచ్చింది. ఏంటి అనంటే, నీ ప్రజలను ముట్టించటానికి నలుపక్కల నుంచి శత్రువులు మోహరించి ఉన్నారు. ఇక నువ్వు కదిలేటువంటి పరిస్థితి లేదు, నువ్వు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నీ పని అయిపోయింది, నీ జీవితం అంతమైపోయింది, ఇక మీరు చెడపట్టబడటమే అని యెహోషాపాతు చెవులకు వినపడినటువంటి ఆ మాటలను బట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి? తన యొక్క పరిస్థితిలో నుండి బయటకు తీసుకురాగలిగినటువంటి శక్తివంతమైన దేవునిని ఆశ్రయించటం. ఈ 4వ వచనంలో మనం చూస్తే, ఆయన ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చారంట. ఒక సంఘానికి పిలుపునివ్వలేదు, ఒక కుటుంబానికి పిలుపునివ్వలేదు, కొన్ని సెలెక్టెడ్ ఫ్యామిలీస్కి పిలుపునివ్వలేదు. కానీ హీ గేవ్ ఎన్ ఆల్టర్ కాల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ నేషన్. సమాజం మొత్తానికి కూడా ఒక పిలుపునిచ్చాడు. మీరందరూ కూడా పసి పిల్లలతో సహా, మీ యొక్క ఎడ్లతో సహా, మీ పశువులతో సహా, మన దేశమంతా కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఎస్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నేటి దినములలో మన జీవితాల్లో కూడా చాలామంది భయముతోనే ఆరంభం చేస్తూ ఉంటారు. కొంతమందికి మరణ భయం, కొంతమందికి పొద్దున్నే లేస్తే ఏ అప్పులోడు మీద పడతాడని భయం, కొంతమందికి పొద్దున్న లేస్తే ఏ అనారోగ్యం మనల్ని ముట్టుకుంటుందోనని భయం, మన పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారని భయం. మానవుని జీవితం అంతా కూడా భయముతోనే గడిచిపోతూ ఉంటుంది. మానవుని జీవితం అంతా కూడా భయముతోనే నడుచుకుంటూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ద పీపుల్ హియర్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఇన్ ఎ ఫియర్ఫుల్ సిచ్యువేషన్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? That situation was drawing them towards God. దేవుని వైపుకు వారిని నడిపించేటట్లుగా చేస్తుంది. మొదటి విషయము, మన క్రైసిస్లో మనము ప్రార్థించే వారిగా మనము ఉండాలి. ఇక్కడ ఈ యొక్క 1 నుండి 4 వచనాలు మనము గమనించుకున్నట్లయితే, మన గొప్ప అవసరత ఏం చేయాలంట? ఆటోమేటిక్గా మనలను ప్రార్థన వైపుకు
నడిపించేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. నౌడేస్ ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు సీ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పక్కవారి కోసం చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా సరే మమ్మలను ఈ పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకుని రాగలుగుతారా లేదా అని ఒక్కరి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు యెహోషాపాతు చేసినటువంటి ఈ ఉపవాస ప్రార్థన జీవితం మనం కూడా కలిగి ఉన్నట్లయితే వీఆర్ ఆల్సో గోయింగ్ టు సీ విక్టరీ ఇన్ అవర్ లైఫ్. విజయము వెంబడి విజయాన్ని మన జీవితంలో మనం చూడబోతున్నాం. ఈరోజు విడుదలను మన జీవితంలో మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క మొదటి భాగంలో మనం చూసుకున్నట్లయితే వారి యొక్క అవసరత ఏం చేసింది అంటండి, ఆటోమేటిక్గా ప్రార్థన వైపుకు మాత్రమే వారిని తీసుకొని వెళ్ళింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినములను ఆచరించవలనని ప్రకటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. హల్లెలూయా. ఏం చేశారంట వాళ్ళు? దే ఆల్ గ్యాదర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ రోజుల్లో చర్చ్లో ఉపవాస ప్రార్థన అనౌన్స్మెంట్ చేస్తే చర్చ్లో 10 మంది కూడా ఉండరు. ఈ రోజుల్లో మన చర్చ్లోనికి మనం వెళ్ళి సమాజంగా కూడుకొని ప్రార్థించకపోతే మన దేశానికి రక్షణ ఎలా వస్తుంది? సువార్త ఎలా ప్రకటించబడుతుంది? నేటి దినములలో ఎవరికి వాళ్లకు కూడా పర్సనల్ సమస్యలు తప్పితే సమాజం పరమైనటువంటి సమస్యలను పట్టించుకోవడానికి ఇష్టపడరు. సమాజాన్ని గనక మనం చూసుకున్నట్లయితే సేవకులను ఓచుకొచ్చేస్తున్నారంట. అనేకమైన సంఘాలను కూలగొట్టేస్తున్నారు. సువార్త ప్రకటించడానికి అనేకమైన అడ్డంకులు వచ్చేసినాయి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబుల్ టైం టు హ్యావ్ ఫాస్టింగ్ ఫర్ దిస్ నేషన్. యెహోషాపాతు తన కొరకు తాను ఉపవాసము చేయలేదు. తన ప్రజలైనటువంటి వారందరూ కూడా రక్షించబడాలని ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్ యు ఫాస్టింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? ఆర్ యు ఫాస్టింగ్ ఫర్ దిస్ నేషన్? నీ ప్రార్థన శక్తివంతమైనది. ఈరోజు ఈ 40 దినాలు నీవు గనక మన యొక్క దేశము కొరకు ప్రతిష్ఠించుకున్నట్లయితే we are going to see victory at the end of our time. Hallelujah. నా ప్రియమైన దేవుని బిడ్డ, our situation, our great need automatically should draw us towards prayer. యెహోషాపాతు మాట విని యూదా వారందరూ కూడా ప్రభువుని వేడుకొనటానికి కొడుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకో విషయాన్ని ఈ యొక్క విషయంలో మనం చూస్తూ ఉండగా, యెహోవా యొద్ద విచారణ చేయడానికి వేడుకుంటున్నారంట. విచారణ చేయడానికి వారిని వారు తగ్గించుకొని, ఏంటి ఈయన చెప్తున్నాడు, యెహోషాపాతు చెప్తే మేము వినాలా? మేము అన్నం మానేసేయాలా? మాకు అవసరమా ఇదంతా కూడా? ప్రార్థన చేసుకుంటున్నాం, మా ఫ్యామిలీ ప్రేయర్ మేము చేసుకుంటున్నాం, మేము యథార్థంగా భక్తిగా జీవిస్తున్నాం, వీళ్ళందరితో మాకు సంబంధం లేదు, యేసు ప్రభు వారు దిగి వచ్చేస్తే మేము వెళ్ళిపోతాం అని అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రజలు యూదా వారందరూ కూడా ఏం చేశారంట? ఉపవాసం. దే వర్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దే వర్ హంబల్ ఎట్ ద సైట్ ఆఫ్ గాడ్. వారిని వారు తగ్గించుకుని దేవుని సన్నిధానంలో వారు కనపడుతూ ఉన్నారంట. మన యొక్క గొప్ప ప్రార్థన అవసరత ఏం చేయాలో తెలుసా? మనం తగ్గింపు స్వభావాన్ని కలిగేదిగా చేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, చాలాసార్లు చాలా ప్రార్థనలు ఎలా ఉంటాయంటే తగ్గింపుతో ఉండవు, చాలా గొప్పలు పోతూ ఉంటాయి. చాలా రకాలైనటువంటి ప్రార్థనలు. ప్రభువా నీ కృప నా మీద ఉంది, నన్ను నువ్వు ప్రేమిస్. ఎస్, గాడ్ ఈస్ లవింగ్ యూ, ఇట్స్ నాట్ డజంట్ మ్యాటర్. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకు పనికిరానటువంటి మనలను, వ్యర్థమైపోయిన మన జీవితాలను బాగు చేయడానికి కలువరి గిరిలో ఆయన శిలువ రక్తాన్ని ఆయన మన కొరకు కాచి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట విషయాన్ని గనక మనం ఇక్కడ చూస్తూ ఉంటే, వి సీ ద గ్రేట్ నీడ్ ఆఫ్ దిస్ పీపుల్. వారి యొక్క గొప్ప అవసరత వారిని ప్రార్థనలోనికి నడిపించింది. వారి యొక్క గొప్ప అవసరత వారు దేవుని ముందు విధేయులుగా ఉండేటట్లుగా చేసింది. ఈరోజు నీవు ఎలా ఉంటున్నావు? హౌ ఆర్ యూ? నీ అవసరత కొన్నిసార్లు మనం హంబుల్ కాకోకుండా ఏమైపోతాం? ఎందుకు ఇవ్వడు దేవుడు? ఇవ్వాలి, మనకు హక్కు ఉంది దేవుణ్ణి అడగటం. ఏ హక్కు ఉంది?
మాకు రక్త సంబంధం ఉంది. దేవుడు గాడ్ ఇస్ గివెన్, హి హస్ ప్లేడ్. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వినయ విధేయతలు ఆయనకి ఇష్టమైనటువంటి స్వభావం. ఆయన తగ్గించుకుని జీవించాడు గనక మనము కూడా తగ్గించుకొని ఉండే వారంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. రెండో విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే 5 నుండి 13 వచనాలు మనం చదువుకుంటే అక్కడ యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన విధానాన్ని మనకు చాలా స్పష్టంగా రాయటం జరిగింది. సమయం లేకపోయినా మనం లైవ్లో చదువుకుందాం, చదివితేనే ఈ భాగం మనకు అర్థమవుతూ ఉంటుంది. 5వ వచనం నుండి 13వ వచనానికి వరకు మనం చదువుకుంటే, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనులు రాజులను ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రము గల బలాఢ్యుడవు. నిన్నెదురించుట ఎవ్వరికి బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలీల ఎదుట ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దానిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కత్తయైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకుని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. అలా 13వ వచనంని మనం చదువుకుంటే, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 5 నుండి 13వ వచనం వరకు మనందరం కూడా చదువుకున్నట్లయితే యెహోషాపాతు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్యాటర్న్, ద ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్ కనపడుతూ ఉంది. చాలామంది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే we should not seek the answer from God, but we have to seek God himself. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి సమాధానాన్ని మనం కోరుకునే వారముగా మనం ఉండకూడదు, కానీ దేవునినే మన జీవితంలో మన పరిస్థితులను బాగు చేసేటువంటి దేవునినే కోరుకునే వారిగా ఉండాలి. యెహోషాపాతు ప్రార్థన ఇక్కడ చూస్తున్నట్లయితే ఏమంటున్నాడంట? నీవు సర్వశక్తిమంతుడైన దేవుడవు, నీవు అన్యజనులలో గొప్పవాడవు. హీ వాస్ ప్రైజింగ్ గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి హ్యాస్ టు ప్రైజ్ గాడ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఉపవాస ప్రార్థనలో ప్రశ్నల మీద ప్రశ్నలు దేవుని అడిగేస్తూ ఉంటాం. మన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు కావాలని దేవుణ్ణి తొందర పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యెహోషాపాతు చూడండి, దేవుడు ప్రశ్నలకు సమాధానం అడగటం లేదు, కానీ దేవుని ఔన్నత్యాన్ని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని స్తుతిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఏ అబ్రహాము సంతానమును, అబ్రహాముకు నువ్వు చేసిన వాగ్దానము జ్ఞాపకం చేసుకో ప్రభువా అని యెహోషాపాతు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మొదటి 5, 6 నుండి 9 వచనాలు గనక మనం చూస్తున్నట్లయితే హీ వాజ్ ఫోకసింగ్ ఆన్ గాడ్. దేవుని యొక్క ఔన్నత్యాన్ని మీద, దేవుని యొక్క గొప్పతనాన్ని మీద తన జీవితంలో ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు యెహోషాపాతు జీవితంలో చేశారు, ఇజ్రాయేలీల జీవితంలో ఆయన చేస్తున్నారు. కాబట్టి యెహోషాపాతుకు చాలా బాగా తెలుసు ఈ విషయాలన్నీ కూడా. అందుకని 6 నుండి 9 వచనాల వరకు ఏం చేస్తున్నాడంట? హీ వాజ్ ఫోకసింగ్ ఆన్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని మీద మాత్రమే కేంద్రీకరిస్తున్నాడు. మనం కూడా మన ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? we have to focus on God. నీ సమస్య మీద కాదు, నీ సమస్యను తీర్చగలిగినటువంటి శక్తి గల దేవుణ్ణి,
అసలు దేవుని స్తుతించటానికి కానీ, దేవుని కొనియాడటానికి కానీ, దేవుని యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడటానికి కానీ ఎవ్వరికీ ఇష్టం ఉండదు. 2 నిమిషాలు స్తుతిస్తారు, దేవానికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, వి ప్రైజ్ యూ అయిపోయింగానే దేవా నన్ను దీవించండి, నా కుటుంబం దీవించండి, నా అప్పులు పోతున్నాయి ప్రభా, నా బాధపడిపోతున్నాను ప్రభా, ఎవ్రీథింగ్, నీ సమస్యను స్టార్ట్ చేసి అన్నీ మనం చెప్పుకుంటూ పోతూనే ఉంటాం. బట్ హియర్ యెహోషాపాత్ ఏం చేస్తున్నాడు తెలుసా? హీ వాజ్ సీకింగ్ ద గాడ్ హిమ్సెల్ఫ్. వెతుకుతున్నాడంట. ఎవరిని వెతుకుతున్నాడు? దేవుణ్ణి వెతుకుతున్నాడు. సమాధానాన్ని వెతకటం లేదు, కానీ దేవునిని వెతుకుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకు ప్రతి వాడు కూడా పొందుకుంటాడు. ఏం వెతకాలండి? దేవునిని వెతకాలి. నీ ప్రశ్నకు సమాధానం కాదు కానీ, నీ సమస్యకు సమాధానం కాదు కానీ, నీ సమస్యను విడుదల కలిగించేటువంటి దేవుణ్ణి మనం వెతికే వారంగా ఉండాలి. ఈ యొక్క 10 నుండి 12 వచనాలు గనక మనం గమనించినట్లయితే అక్కడ తన సమస్యను తర్వాత దేవునితో చెప్తున్నాడు. యెహోషాపాతు చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఎలా ప్రార్థించాలో నేర్పిస్తూ ఉన్నాడు. అడ్డదిడ్డంగా ప్రార్థన చేయకోకుండా దేవుడు నేర్పించిన ఈ ఉపవాస ప్రార్థనను మనం చేసే వారంగా ఉండాలి. అందుకని కీర్తనకారుడు 46వ దావీదు కీర్తన 1వ చరణంలో అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు మహారాజు ఎప్పుడు కూడా దేవునిని మాత్రమే వెతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నీ ఉపవాస దినమున, నీ భయంకరమైనటువంటి పరిస్థితిలో, నీకు కలిగిస్తున్న భయములన్నిటిలోనూ ఏం చేయాలో తెలుసా? దేవునిని వెతికే వారముగా మనము ఉండాలి. మొదటి విషయాన్ని మనం చూసుకున్నాం. రెండవ విషయంలో ఏంటంటే దేవునిని వెతికే వారముగా ఉండాలి. ఇంకా ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 6వ వచనంలో మనం చూస్తే, మనము దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ఔన్నత్యాన్ని స్తుతించే వారముగా మనం ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యెహోషాపాతు. అబ్రహాము నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి, ఎంత గొప్ప విషయం! వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడన్న సంగతి మనం మర్చిపోతూ ఉంటాం. వాగ్దానం దేవుడు చేస్తాడు, మర్చిపోయిన తర్వాత దేవుని మనం గొడవ చేస్తూ ఉంటాం. కానీ ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఎప్పుడు కూడా ప్రార్థన చేయం. కానీ యెహోషాపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ ప్రజలను ఎంత ఆషామాషిగా పట్టుకోవటానికి నువ్వు ఎలా అవకాశం ఇస్తావయ్యా? నీవే కదా అబ్రహాము సంతానమైనటువంటి వారందరికీ నేను తోడుగా ఉంటాననియు, ఇస్కరేణుల వలె వాళ్ళు విస్తరిస్తారని నీవు నీ స్నేహితుడైనటువంటి అబ్రహాముకు అన్ని విషయాలు చెప్పేసి ఒక ప్రామిస్ చేసేసావు కదా. నీ యొక్క స్నేహితుడైన అబ్రహాము సంతానమే కదా వీరందరూ కూడా. నువ్వు ఎలా వీళ్ళని శిక్షిస్తావు, ఎలా వీరిని భయంలో పెడతావు అని ఎంత చక్కగా వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రెండో విషయంలో ద ప్యాట్రన్ ఆఫ్ ప్రేయర్, యెహోషాపాత్స్ ప్రేయర్ ఇస్ దాట్ మనం మొదట వెతకాలి. ఎవరిని వెతకాలి? సమస్యను తీర్చేటువంటి దేవుణ్ణి మాత్రమే వెతకాలి. ప్రశ్నను కాదు, మన సమస్యను కలిగిస్తున్న ప్రశ్నలు కాదు దేవుడిని అడగాల్సింది. ఈ యొక్క విషయంలో మనం చూస్తున్నట్లయితే ఇంకో విషయం ఏం చెప్తున్నాడు? 2 పాయింట్లు, ఒక్కొక్క దాంట్లో 2 పాయింట్లు మీకు చెప్తూ వస్తూ ఉన్నాను. అనేకమైన విషయాలు ఉంటూ ఉంటాయి. ఏంటంటే మనము దేవుని వాగ్దానాన్ని నమ్మాలి, దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించబడుతుంటుంది. ఈ యొక్క 15వ అధ్యాయము నుండి 30వ వచనం వరకు మనం గమనించుకున్నట్లయితే, దేవుని మీద ఆనుకున్న వారి జీవితాలలో ఎప్పుడు విజయమే జరుగుతుందని ఇక్కడ చాలా అద్భుతంగా రాయబడుతూ ఉన్నాయి. ఈ గొప్ప సైన్యంనకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలవబడి చాలు. మీతో కూడిన యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోడి, యెహోవా మీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానముల మీద
ఆనుకునే వారముగా మనము ఉండాలి. యెహోషాపాతు ప్రార్థన ఎంత గొప్పగా మరి మలుపు తిరిగిందో చూడండి. మీరు పంక్తులుగా మాత్రమే నిలబడండి, ఆ ఆయుధాలు తీయాల్సిన అవసరం లేదు, పరికరాలను వాడాల్సిన అవసరం లేదు, మీరు ఏ యుద్ధము చేయాల్సినటువంటి అవసరము లేదు. నథింగ్ టు యూజ్. You have to stand and you have to wait and see the salvation of God. You have to wait and see the great things of God. అంత మాత్రమే మీరు చేస్తే చాలు అంటున్నాడు. అంటే విశ్వాసముతో ఏమైపోవాలంట, మనందరము కూడా దేవుని కార్యాన్ని చూసేటువంటి వారముగా ఉండాలి. విశ్వాసముతో దేవుని మీద గుడ్డిగా ఆనుకునే వారముగా మనము ఉండాలి. అదే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవరిను అతిశయింప వీలు లేదు. ఇది విశ్వాసం యొక్క గొప్ప బహుమతిగా లేఖనాలలో మనం చూస్తూ ఉండవచ్చు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మీద ఆనుకోవటం అంటే ఏంటి అనంటే, దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం, దేవుడు చెప్పిన మాటకు లోబడి జీవించటం. ఇది మనుషుల వలన అయినది కానే కాదు. అందుకనే యెహోషాపాతు అంటున్నాడు, మీరేమి చేయలేరురా నాయనా, మీరేం చేయాల్సిన అవసరమే లేదు, కేవలం నిలబడండి చాలు, మీరు నిలబడితే చాలు, మిగిలిన పనంతా కూడా ఆయనే చేసుకుంటాడు అని అక్కడ చాలా అద్భుతంగా రాస్తూ ఉన్నాడు. హీ ప్రేడ్ విత్ కాన్ఫిడెంట్, హీ ప్రైజ్డ్ గాడ్ విత్ కాన్ఫిడెన్స్. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని మీద ఆనుకోవాలి అంటే నిన్ను నీవు తగ్గించుకొని, నేనేదో ఉపవాసం చేసేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, నేను చేస్తేనే ఈ కార్యాలన్నీ అయినాయి, నేను చేస్తేనే నీకు అద్భుతం జరిగింది, నేను చేస్తేనే నా ఇంటిలో, మనం ఏమీ చేయలేము. యెహోషాపాతు ఏమంటున్నాడు, నువ్వేమీ చేయలేవు, నువ్వు నిల్చుండి దేవుని వైపుకు మాత్రమే వినయముతో చూస్తూ ఉండు, నీకు ఉచితంగా ఈ రక్షణ అనుగ్రహించబడుతుంది అని అంటున్నాడు. చాలామంది జీవితాలలో ఎంతో శ్రమను బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36-40 వచనం వరకు మనం చూసుకుంటే, అనేక మంది భక్తులు ఎన్నో శ్రమలు పొందుకున్నారంట. కానీ ఎవరు కూడా మా వలనైనది కాదు కానీ మేము క్రీస్తు వారము అని అన్నారట. దే వర్ ఆల్ బికాస్ ఆఫ్ జీసస్, దే వర్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్, దే ఒబీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉపవాస దినములో నీ భయములో నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుని వాగ్దానముల మీద ఆనుకునే వారిగా మనం ఉండాలి. దేవుని వాగ్దానం మీద ఆనుకోవటం అంటే దేవుని మాటకు లోబడి ఉండటం. దేవుని వాగ్దానము మీద ఆనుకున్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడా గొప్ప బహుమతిని మనకు అనుగ్రహిస్తాడు. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36-40 వరకు చూస్తే అనేక మంది విశ్వాస వీరులను మనం అక్కడ చూస్తూ ఉండొచ్చు. కానీ ప్రభునందు వారి ప్రయాస వ్యర్థము కాక వారికి ఏమైపోయిందంట? బహుమతి అనుగ్రహించబడిందంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఎలాంటి భయంలో ఉన్నట్లయితే ఈ 3 భాగాలు మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క విజయము మన జీవితంలోనికి వస్తూ ఉంటుంది. అదే ఈ 30వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఇజ్రాయేలీల శత్రులతో యెహోవా యుద్ధము చేసెనని దేశపు రాజులు వారందరూ వినగా దేవుని భయము వారి మీదకి వచ్చాను. హల్లెలూయా. ఏమైపోయిందంట? దుఃఖముతో భయముతో మొదలైపోయిన వారి జర్నీ విజయముతో, మరి శత్రువులు వీరిని చూసి భయపడేటట్లుగా జీవితాన్ని మార్చివేయబడిందంట. ఈ యొక్క 1-30 ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు యెహోషాపాతు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏదో ఆచారబద్ధకమైనదిగా మన ఉపవాసం ఉండకూడదు. చాలామంది 40 దినాలు విచిత్రమైన వస్త్రధారణ కలిగి ఉంటారు, 40 దినాలు భయంకరమైన పరిస్థితులను ఆచరిస్తూ ఉంటారు. కానీ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము 40 దినాలు మాత్రమే కాదు, ప్రతి దినము కూడా ఫలించే వారంగా మనం ఉండాలి. నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా నీవు ఉపవాస ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యెహోషాపాతు జీవితంలోనికి కూడా భయంకరమైన ఉపద్రవం వచ్చింది. కానీ యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా?
ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు, ఆ యొక్క ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో ప్రార్థన వైపుకు మాత్రమే మొగ్గు చూపాడు. తర్వాత ఏం చేశాడు? తనను తాను వారు సమాజముగా తగ్గించుకొని వారు ప్రార్థన చేయడం జరిగింది. దేవుణ్ణి మాత్రమే మనం వెతికే వారంగా ఉండాలి. దేవుని దగ్గర నుండి సమాధానము కంటే కూడా నీ సమస్యను తీర్చగలిగిన దేవుణ్ణే నీవు వెతికేటట్లుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవునికి విధేయతను చూపించే వారిగా మనం ఉండాలి. వారు దేవుని మీద ఆనుకొనుట ద్వారా వారికి ఇవ్వబడినటువంటి విజయం ఏంటండి? శత్రువులందరూ కూడా వీళ్ళని చూసి భయపడేటట్లుగా దేవుడు చేశాడంట. ఇప్పుడు వరకు శత్రువులను చూసి వీళ్ళు భయపడ్డారు. ఇప్పుడు వరకు మరణం చూసి నువ్వు భయపడ్డావు, రోగాన్ని చూసి నువ్వు భయపడ్డావు, అప్పులు చూసి నువ్వు భయపడ్డావు, ఇప్పుడు చూసి నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి నువ్వు భయపడ్డావు. కానీ నీ ప్రార్థన ఇలా గనక ఉన్నట్లయితే ఏమైపోతుందంట? సమస్య నిన్ను చూసి భయపడుతుందంట, సాతాను నిన్ను చూసి భయపడుతుంది, దురాత్మలు నిన్ను చూసి భయపడతాయి. నీ ఇంటిని ముట్టుకోవాలన్నా, నీ బిడ్డల్ని ముట్టుకోవాలన్నా, నీ భర్తను ముట్టుకోవాలన్నా, నీ కుటుంబాన్ని ముట్టుకోవాలన్నా గడగడలాడిపోతూ ఉంటాయి. వై? బికాస్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్యాటిల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 40 దినాలే కాదు, ఇలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండటం అనుదినము కూడా నీవు ఫలించేవారిగా ఉండాలి. సీజన్ వస్తేనే నేను ఫలిస్తానని అనుకోవద్దు. ఒకవేళ అలా అనుకుంటే ఆ అంజూరపు చెట్టు పరిస్థితి మన పరిస్థితి కూడా ఒకటే. బట్ ఇఫ్ ఎవ్రీ టైమ్ యు ఆర్ ఫ్రూట్ఫుల్, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆయన వచ్చి నిన్ను చూసినప్పుడు నువ్వు ఫలభరితంగా ఉన్నట్లయితే యు ఆర్ గోయింగ్ టు సీ విక్టరీస్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఈ జీవితాన్ని అట్టి విధముగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మీరు వెల్లడి చేసిన ఈ గొప్ప మాటలను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, నీ మీదనే ఆనుకునే జీవితాలు మాకు కావాలి. నిన్ను స్తుతించేటువంటి నోరులను మాకు కావాలి. నీ వాగ్దానం మీద విశ్వాసాన్ని ఉంచేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. నీ నూతనమైనటువంటి బలము చేత మేము అనుదినము తృప్తిపరిచేటువంటి భాగ్యమును మీరు అందించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం అంతా కూడా నాయన నీ క్షేమాభివృద్ధిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు దేవా. ఈ ఆదివారం పరిశుద్ధ దినం దేవా, ఈ రోజు నుంచే చక్కటి ఫలభరితమైన జీవితాలను మేము కలిగి ఉండే భాగ్యాన్ని మీరు మాకు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తుని శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక.